నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ పార్టీ విక్టరీ కొట్టింది. జగన్ సొంత జిల్లాలో కూటమి పార్టీలతో కలిసి ఏకంగా 7 సీట్లు కొల్లగొట్టింది. అందుకే టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని కడపలో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కడప జిల్లాలో మొదలైన వర్గపోరు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. ఏకంగా జిల్లా అధ్యక్షుడి తీరుపై జిల్లా నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఈసారి మహానాడును కడప గడ్డపై నిర్వహించాలని ప్లాన్ చేసింది సైకిల్ పార్టీ. మే 27, 28, 29న మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది పార్టీ పోలిట్ బ్యూరో కమిటీ. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కడప వర్గపోరు సెగలు టీడీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను రెడ్డప్పకారి శ్రీనివాసులు రెడ్డి చూసుకుంటున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంపై జిల్లా నేతలు అసంతృప్తి గలం వినిపిస్తున్నారట. జిల్లా నేతలను ఏమాత్రం లెక్క చేయడం లేదట. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయాల్లోనే చర్చలు లేవట. నేనే నెంబర్ 1 అంటూ నిర్ణయాలు తీసేసుకుంటున్నారట. శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడపై నేతలు గుర్రుగా ఉన్నారని జిల్లా టీడీపీలో ఇన్నర్ గా టాక్ నడుస్తోంది. జిల్లా నేతలు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా అధిష్టానం ముందు మైనస్ చేస్తున్నారంటూ తమ గోడు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా శ్రీనివాసులు రెడ్డి తీరులో మార్పు రాకపోతే కడప జిల్లాలో మళ్లీ పాత రోజులు వస్తాయని టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారట కడప లోకల్ లీడర్లు. మరి కడప జిల్లా టీడీపీ నేతల ఫిర్యాదుతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.